తమిళ కంపెనీకి లాభాలు, మనోళ్లకు రోగాలు. అనుమతులు లేకుండా అల్యూమినియం పౌడర్ కంపెనీ అట. ఎక్కడిది? ఆరెంజ్ జోన్ అంటూ పీసీబీ అవసరం లేదంటూ బుకాయింపట. జీరో పర్మిషన్స్తో 80% పనులు పూర్తయినాయట. పులిచింతల ముంపు గ్రామాల్లో ఫ్యాక్టరీల దందా. ఫారెస్ట్ భూముల కబ్జాలు కాపాడేదెవరు? ఇప్పటికే ఫారెస్ట్ భూముల్లో డెక్కన్, నాగార్జున, మైహోమ్ మైనింగ్. ది మెటల్ పౌడర్ కంపెనీ వెనుక ఉన్నదెవరు? ప్రాణాలు తీసే పాయిజన్ పౌడర్ తయారీపై స్వేచ్ఛ ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఇట్లాంటివి తెలంగాణలో ఎన్నో. యాక్చువల్గా విదేశాల్లో పెట్టని ఫార్మా కానీ ఇంకా రకరకాల కంపెనీలు మన దేశంలో పెడతారు. ఎందుకంటే దొంగలు ఉన్నారు కాబట్టి మనమే పర్మిషన్లు ఇస్తాం. ఏ దేశంలోని ఏ రాష్ట్రంలో పెట్టని కంపెనీలు మన తెలంగాణలో పెడతాం. ఎందుకంటే ఇంకా గజ దొంగలు ఉన్నారు మన దాంట్లో. అవి పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాలు. నష్టపరిహారం చెల్లించి పునరావాసాలతో సహా తెలంగాణలోని 13 గ్రామాలు తీసుకున్నారు. 2013లో ప్రాజెక్టు ప్రారంభమైంది. 46 టీఎంసీలు నిండితే గాని మునకలేని గ్రామాలను సైతం తక్కువ డబ్బులిచ్చి ఎక్కువ ఖనిజ సంపద ఉన్న భూములను ఖాళీ చేసి పంపించేశారట. అంటే అసలు అది ముంపే లేదట. ముంపు లేని గ్రామాలు కూడా తీసుకున్నారు. దేనికి? ఆ భూమిలో ఖనిజం ఉన్నది. 2018 వరకు ఆ నిర్వాసిత గ్రామాల్లో భూములను ఎవరూ పట్టించుకోలే. అయితే సైదిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక ఆయన మేనమామ బ్రహ్మారెడ్డి చక్రం తిప్పిండట. ఫారెస్ట్ భూముల్లో ఉన్న పట్టాలు సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి. ఇదేంది? హుజూర్ నగర్కి సంబంధించి అనుకుంటా. ఫారెస్ట్ భూముల్లో పట్టాలను సృష్టించారని ఆరోపణలు ఉన్నాయట. ఇది మనం గుర్రంపోడు ఈ కథ వ్యవహారం మనం చేయలేదా? మొత్తం భూములను లేపి అంత ఆగమాగం చేసిరు కదా ఆ ఏరియా అంతా. ఇగో ఏమంది ఇది? మరి కంపెనీ ఏమంది? మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు? మరి గవర్నమెంట్ మారింది కదా, తీసవతల పడిన కంపెనీని. గ్రామాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే ఫ్యాక్టరీలు పెట్టించి దందా చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. నాగార్జున సాగర్ దిగువ నుంచి పులిచింతల ఎగువ వరకు కేవలం సిమెంట్ ఫ్యాక్టరీలే 13కు పైగా ఉన్నాయి. వీటిలో 3 ఫ్యాక్టరీలు ఫారెస్ట్ భూముల్లో ముడి పదార్థాల మైనింగ్ చేస్తున్నాయి. దక్కన్, నాగార్జున, మైహోమ్ సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించినవిగా సమాచారం. అధికారులు గుర్తిస్తే అంజనీ సిమెంట్ వ్యవహారం కూడా బయటపడుతుందనే చర్చ ఉన్నది. కానీ అటవీశాఖ అధికారులు మామూళ్ల మత్తులో ఆ ఏరియాను పట్టించుకోవట్లేదు. గ్రామాలన్నీ పులిచింతల పేరు మీద ఖాళీ కావడంతో చీమలు దూరని చిట్టడివిలా తయారైనాయి. దీంతో అక్కడ ఎవరూ ఫోకస్ చేయడం లేదు. ఇప్పుడు సైదిరెడ్డి మొన్నటి దాకా ఉన్నాడు, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళంతా ఆయా ఎమ్మెల్యేగా పోటీ చేసే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేవాళ్ళే కదండి. వీళ్ళ డబ్బులతోనే ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారు వీళ్ళంతా. లేకపోతే ఎందుకు యాక్షన్ ఉండదు? మేళ్ల చెరువు ప్రాంతంలో మైహోం రామేశ్వరరావు ఎట్లా దిగిండి, ఎట్లా భూములు కబ్జా పెట్టిండు, ఎట్లా సాధ్యమైంది? వాళ్ళు మొత్తం గప్చుప్ సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే మా గవర్నమెంట్ మనది కాదు కదా. వాళ్ళు సైలెంట్గా తెర వెనకాల పని చేసుకో, నువ్వు సైలెంట్గా ఉండాలని ఉంటాడో మరేమో ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా అయిపోయింది. వాళ్ళ డీల్ కూడా సెట్ అయిపోయింది. ఇంతకుముందు ఏడబడతాడు కనిపించేటోడు. ఈ మేళ్ల చెరువు ఏరియాను మొత్తం దున్ని అవతల పడేసిండు కదా రామేశ్వరరావు, మామూలు కాదు కదా. మరి ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేసిండు, సైదిరెడ్డి ఏం చేసిండు, ఇంకొక ఆయన ఏం చేసిండు, నల్గొండ జిల్లాలోని నాయకులంతా ఏం చేసిండు? ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు. ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు మొత్తం ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఆ నీళ్ళని మొత్తం కలుషితం చేస్తున్నారు. ఆ ఏరియాలో ఉండాల్సినే కాదు. ఇప్పుడు ఆ డక్కన్ సిమెంట్స్ మీద ఒక ఆయన చాలా పెద్ద ఎత్తున కొట్లాడుతున్నాడు. ఎలాంటి అనుమతి లేని అల్యూమినియం కంపెనీ ఎక్కడిది? తమిళనాడుకు చెందిన ది మెటల్ పౌడర్ కంపెనీ లిమిటెడ్ హుజూర్ నగర్ నియోజకవర్గంలో వెల్లటూరు గ్రామంలో సర్వే నెంబర్ 488లో ఈ ఫ్యాక్టరీ కడుతున్నదట. ఈ భూమిని బ్రహ్మారెడ్డి పట్టాగా మార్చి అమ్మారని చెబుతున్నారు. ఈ సర్వే నెంబర్లో ఎలాంటి అనుమతులు లేకుండా 80% భవనాలు పూర్తి చేశారు. ఏ చిన్న కాలేజీ నిర్మించినా పీసీబీ అనుమతులు కావాలి. అలాంటిది ఇంత పెద్ద కంపెనీ ఏర్పాటు చేసినా పొల్యూషన్ బోర్డును కనీసం సంప్రదించలే. ఆరెంజ్ జోన్లో ఉంది. పబ్లిక్ హియరింగ్ అవసరం లేదని చెప్పుకుంటున్న ఈ కంపెనీ యాజమాన్యం సివిల్ పనులు, బిల్డింగ్, ప్రహరీ గోడ నిర్మాణం చేయాలంటే కనీసం గ్రామ పంచాయతీ పర్మిషన్ అవసరమని కూడా పరిగణించలే. దీంతో సదరు కంపెనీ వ్యవహారం వెనుక ఎవరో పెద్ద లీడర్ ఉన్నారనే అనుమానం కలుగుతున్నది. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ క్లియరెన్స్ కూడా లేకుండానే వ్యవహారం అంతా నడిపిస్తున్నారని స్థానికంగా ఇదే గ్రామానికి ఆనుకొని ఉన్న కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ద ప్రాపర్టీ బిలాంగ్స్ టు ద మెటల్ పౌడర్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ యూనిట్. ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ఇక తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. కానీ ఇక్కడ కనీసం గ్రామ పంచాయతీ అనుమతి కూడా లేకుండా, పర్యావరణం, అటవీశాఖ అనుమతులు లేకుండా ఇంత పెద్ద ప్రమాదకరమైన పరిశ్రమ నిర్మాణం చేపట్టడం ఏంటి? అనుమతులు లేకుండా ఎలా నిర్మాణం చేపడుతున్నారు? వారు మాకు, మా గ్రామానికి, ప్రాంత వాసులకు ఇస్తున్న హామీలేంటి? దీని వెనక ఎవరున్నారో బయటకు రావాలి. ఉసిరికాయల వెంకటేశ్వర్లు, చింతలపాలెం.
ఎంతోమంది ఇంజనీరింగ్ ఐటీఐ చేస్తున్నాం, మాకు ఉద్యోగాలు లేవు. ఆంధ్ర, తమిళనాడు, ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఇస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ వారే పని చేస్తున్నారు. మేము ఏం పాపం చేసుకున్నాం? ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ నిర్మిస్తున్న ఈ పరిశ్రమకు మేము ఎట్లా మద్దతు పలుకుతాం? పృథ్వీ, చింతలపాలెం, పాండు, నాగిరెడ్డి వీళ్ళేమంటున్నారు? కొత్తగా ఏర్పడ్డ మండల ప్రజలకు ఎటువంటి సమాచారం లేకుండా ఇంత పెద్ద ప్రమాదకర పరిశ్రమ ఏర్పాటు చేయడం ప్రజలకు దురదృష్టకరం. పబ్లిక్ హియరింగ్ పెట్టలే, ప్రజలకు ఎటువంటి ఉద్యోగాలకు హామీ లేదు. ఆరోగ్య సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకోవాలి? మాకు ఎటువంటి సమాచారం లేదు. ఇటువంటి పెద్ద పెద్ద భవనాలు ఎందుకు కడుతున్నారు? అవేంటో కూడా మాకు తెలియదు. అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం. ఇంత దారుణమైన సిచ్యువేషన్ మరి ఎట్లా వచ్చింది పర్మిషన్ వీడికి? మంత్రి గారికి తెలియకుండా సీమ చిటుక్కు అనదాడా. మళ్ళీ ఈడ సైదిరెడ్డి మామ అంటున్నారు. మరి వీళ్ళిద్దరికి పడదు కదా, ఈయన బీజేపీలో ఉండే, నేను కాంగ్రెస్ ఉండే, మరి కొట్లాడుకోవాలి కదా ఇద్దరు. ఎట్లా తెస్తావు నువ్వు? నీది ఏందని నేను లెక్క తేల్చాలి కదా మంత్రి. తేల్చారు, ఎందుకంటే మధ్యలో కంపెనీ ఆయన ఉంటాడు. కంపెనీ ఆయన నుండి ఇద్దరిని సెట్ చేశాడు, అయిపోయా. తెలంగాణలో జరిగే దందానే అది కదా.